స్మార్ట్ ఫోన్లు అనేవి త్వరలో అదృశ్యమయ్యేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మెరుగైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్. మిషన్ దృష్టి, ఇటు ఒక ప్రైవేట్ స్టార్టప్ అనేది ఒక శాటిలైట్ని పంపించడం జరిగింది. దాన్ని గెలాక్స్ ప్రైవేట్ స్టార్టప్ గెలాక్స్ ఐ ప్రపంచంలోనే ఫస్ట్ ఆప్టో స్టార్టప్ ఉపగ్రహం. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, మబ్బులున్నప్పటికీ, రాత్రి వేళల్లోనైనా భూమి ఉపరితలానికి సంబంధించినటువంటి ఫోటోల్ని క్లియర్గా తీయగలదు. గగన్యాన్కి సంబంధించిన అప్డేట్. 2026 చివరిలో ఇస్రో అనేది గగనయాన్ని స్టార్ట్ చేయనుంది. దీనిలో భాగంగా మానవ రహిత గగనయాన్ అంతరిక్ష యాత్రని చేపట్టనుంది. దీనికోసం ఫస్ట్ 2026 చివరి నాటికి వ్యోమమిత్ర అనేటటువంటి హ్యూమనాయిడ్ రోబోని స్పేస్లోకి పంపించనుంది. ఆ తర్వాత 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర అనేది జరుగుతుంది. అలాగే చంద్రయాన్ 4 అనేది ఏంటి అని అంటే, చంద్రుని ఉపరితలం మీద ఉన్నటువంటి అవశేషాలని ఎర్త్ మీదకి తీసుకురావడం. దీనికి సంబంధించి మూన్ మీద MM4 అనేటటువంటి ప్రాంతాన్ని ఇస్రో అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. ఈ ప్రాంతంలో నమూనాల్ని ఎర్త్ మీదకి తీసుకురావడం జరుగుతుంది, మూన్ మీద నుంచి. అలాగే ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా స్మార్ట్ ఫోన్లు అనేవి త్వరలో అదృశ్యం కానున్నాయి. దాని ప్లేస్లో ఇంకా అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ అనేది వాడడం జరుగుతుంది అని. స్మార్ట్ ఫోన్ యుగానికి ముగింపు. 2026 తర్వాత స్మార్ట్ ఫోన్లకు బదులు వేరే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన